అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా పేదల విద్య, వైద్యం మరియు అభివృద్ధి కోసం నిరుపమాన సేవలు అందిస్తున్న రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సంస్థకు ఎదురైన అడ్డంకులను తొలగించడం ద్వారా రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తన ఉదారతను చాటుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్డీటీ సంస్థపై పెట్టిన అక్రమ కేసులు, భూములకు సంబంధించిన వివాదాలు మరియు పరిపాలనాపరమైన ఆటంకాల వల్ల సంస్థ సేవా కార్యక్రమాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ నేపథ్యంలో అధికారంలోకి రాకముందే ఆర్డీటీకి అండగా ఉంటామని ఇచ్చిన మాటను లోకేష్ ఇప్పుడు మంత్రిగా అమలు చేసి చూపించారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రి లోకేష్ ఆ సంస్థ ఎదుర్కొంటున్న సాంకేతిక మరియు న్యాయపరమైన ఇబ్బందులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయంతో వేలాది మంది పేదలకు అందుతున్న ఉచిత వైద్యం, క్రీడా ప్రోత్సాహం మరియు గృహ నిర్మాణ పథకాలు తిరిగి వేగం పుంజుకోనున్నాయి. క్షేత్రస్థాయిలో సామాన్యులకు మేలు చేసే ఏ సంస్థకైనా ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని ఈ చర్య ద్వారా ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించిన తీరుపై ఆర్డీటీ నిర్వాహకుడు మాంచో ఫెర్రర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అడ్డంకులు తొలగిపోవడంతో తమ సేవా కార్యక్రమాలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యంగా పనిచేసే మాకు ప్రభుత్వం అందించిన ఈ సహకారం కొండంత బలాన్నిచ్చింది అని ఆయన కొనియాడారు. లోకేష్ ఇచ్చిన మాటను నెరవేర్చడం పట్ల అనంతపురం జిల్లా ప్రజలు మరియు ఆర్డీటీ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.